ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో అగ్రరాజ్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ఎయిర్ ఫోర్స్కు చెందిన 2 C-130 విమానాలను, 2 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. తప్పిపోయిన పైలట్ కోసం అమెరికా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందని, ఇందుకోసం ఇస్ఫహాన్ ప్రాంతంలోని ఓ పాత విమానాశ్రయాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపింది. అయితే పైలట్ను కాపాడాలనే నెపంతో అమెరికా మోసపూరితమైన ప్లాన్ వేసిందని, ఈ ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది. పైలట్ను రక్షించే నెపంతో దక్షిణ ఇస్ఫహాన్లోని ఒక మూతపడిన విమానాశ్రయంలో మోసపూరితమైన మిషన్ను అమెరికా ప్లాన్ చేసిందని ఇరాన్ సైన్యం తెలిపింది. ఈ ఆపరేషన్ను పూర్తిగా భగ్నం చేసినట్టు తెలిపింది. ఆపరేషన్లో 2 C-130 సైనిక రవాణా విమానాలు, 2 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లను ధ్వంసమైనట్లు ఇరాన్ సైన్య కేంద్ర కమాండ్ ప్రతినిధి ఖతామ్ అల్ ఇబ్రహీం తెలిపారు. మరోవైపు గల్లంతైన పైలట్ను గుర్తించేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా అనేక ఎగిరే వస్తువులను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ధ్వంసం చేసినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది. మరోవైపు గల్లంతైన పైలట్ను తమ దళాలు కాపాడినట్లు ట్రంప్ వెల్లడించారు.